అందు రాజమౌళి గారు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారితో కలిసి కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. విజయేంద్ర ప్రసాద్ గారు గతంలో ఆయన రాసిన ఒక కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ కథను రామ్ చరణ్కి సరిపోయే విధంగా తీర్చిదిద్ది మగధీర కథను ఫైనల్ చేశారు. రామ్ చరణ్లో ఉన్న హార్స్ రైడింగ్ టాలెంట్కు తగ్గట్టుగా రాజమౌళి గారు ఆ కథను సిద్ధం చేశారు. హీరోయిన్గా తమన్నా, త్రిష, శ్రియా లాంటి వారిని అనుకున్నారు. కానీ వారు రామ్ చరణ్కి సరైన జోడిగా అనిపించలేదు. అదీ కాక మగధీరలో హీరోయిన్ యువరాణి పాత్రలో నటించాల్సి ఉంటుంది. దాంతో ఫైనల్గా యువరాణి పాత్రకు కాజల్ని ఎంపిక చేశారు. కాస్టింగ్ అంతా పూర్తి చేసి 2008 ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కావాల్సింది. కానీ ప్రీ ప్రొడక్షన్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో మార్చి వరకు ఆగాల్సి వచ్చింది. ఇక 2008 మార్చిలో మగధీర షూటింగ్ రాజస్థాన్లో ప్రారంభమైంది. మగధీర షూటింగ్ రామ్ చరణ్కి అసలైన అగ్ని పరీక్ష అనే చెప్పాలి. చిరుత సమయంలో పూరి జగన్నాథ్ గారితో సినిమా చేసినంత ఈజీగా రాజమౌళి గారితో షూటింగ్ జరగదు. ప్రతి షాట్లో పర్ఫెక్షన్ కోసం టేకుల మీద టేకులు చూపించే వ్యక్తి రాజమౌళి. అదీ కాక మగధీర కథ